గుడ్డులో పాలు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి గుడ్డులో పాలతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. బౌల్ అయితే తీసుకొని అందులోకి గుడ్డునైతే వేసుకుందాము. ఈ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఎగ్గునైతే వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసేసుకుందాము, కలిపేసుకుందాము ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి ఈ గుడ్డులోకి కొన్ని పాలైతే వేసుకుందాము. ఇలా పాలు అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం చక్కెర, ఇలా చక్కెర కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇదంతా కూడాను కలిసేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు పిండిని అయితే వేసుకుందాం. ముందుగా ఇలా పిండి అనేది వేసేసుకొని మొత్తం కూడాను బాగా కలిపేసుకోవాలి చేత్తో ఈ విధంగా. ఇంకా మనకి ఇలా ఈ విధంగా పిండి అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనకి పిండి అయితే కొంచెం పడుతుంది, ఇంకా పిండి అయితే వేసుకోవాలి. ఇలా పిండి అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా పిండి చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం కూడా మన చపాతీ ముద్దలాగా రావాలి. ఈ పిండిని అలా కలిపేసుకుందాము. పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఇలా కొంచెం నూనె అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా తడిపేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కానీ రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. 15 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి 15 నిమిషాల తర్వాత చూడండి, మనకు పిండి వచ్చేసి మెత్తగా నానిపోయింది. మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకొని మరి కొంచెం సాఫ్ట్గా చేసేసుకోవాలి. పిండిని వచ్చేసి ఇలా బాగా అనేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పరాటా సైజ్ అంతా పిండిని అయితే తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా పరాటా సైజ్ అంత పిండిని అయితే తీసేసుకోవాలి. ఇలా మనకి ఇంకెన్నైతే అవుతాయో ఇంకన్నీ ఈ విధంగా తీసేసుకొని ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే అవుతాయో ఇంకన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇంకన్నీ కూడాను ఇలా రౌండ్గా చేసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఒక స్పూన్ అంత పిండిని అయితే వేసుకోవాలి. పిండిని వేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం నూనె అయితే వేసుకుందాము. నేను వచ్చేసి మైదా తీసుకున్నాను. మీరు కావాలి అంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఈ పరాటాలు వచ్చేసి ఇలా నూనె వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండాలి మనకు వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం పొడిపిండి అనేది చల్లేసుకొని ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని ఈ విధంగా ఒత్తేసుకొని ఇలా ఇంకా చపాతీలని ఒత్తేసుకోవాలి. చపాతీలాగా మొత్తం కూడాను మనకి ఎంత వీలైతే అంత పతలాగా ఒత్తేసుకుందాము. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తేసుకోవాలి. ఇలా పొడి పిండి అనేది వేసేసుకొని ఈ విధంగా ఒత్తేసుకుందాము అంతా కూడాను. ఇలా ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఈ మైదా పిండి నూనెని అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా ఇలా అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కూడాను ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకొని ఇలా మధ్యలోకి ఈ విధంగా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసేసుకొని మనకి ఇందులో నుంచి రెండు అయితే ఇలా ఈ విధంగా దగ్గరికి ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసి పెట్టుకున్నవి ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. అలాగే మనకి ఇంకెన్నైతే ఉన్నాయో ఇంకన్నీ కూడాను ఇలా కొంచెం పొడిపిండి వేసేసుకొని ఇలా రుద్దేసుకోవాలి. ఇలా రుద్దేసుకొని మనం మైదా నూనెని అప్లై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడాను అప్లై చేసేసుకుందాము. ఇలా అప్లై చేసేసుకొని ఇది కూడా ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇదంతా కూడాను దగ్గరికి అనేసుకొని ఇంకన్నీ కూడాను ఇదే విధంగా చేసేసుకోవాలి. చూడండి మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ. ఇప్పుడు కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్నాం కదా, ఒకటి ఈ విధంగా ఒత్తేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఇలా ఒత్తేసుకొని చపాతీ కర్రతో ఇలా ఒత్తేసుకుందాము. మీరు పెద్దగా కావాలనుకుంటే 2 ముక్కే దానిపైన పెట్టి పెద్దగా కూడా చేసుకోవచ్చు.
ఇలా ఈ విధంగా మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పతలాగా ఉండకూడదు, మీడియంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న పరాటాని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. అలాగే ఇంకోటైతే తీసేసుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని నూనెతోనే ఒత్తేసుకుందాము. కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని మరి మందంగా ఉండకూడదు, మీడియంగా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకొని ఇప్పుడు చేసి పెట్టుకున్న ఒక పరాటాని అయితే వేసేసుకోవాలి. ఇలా పరాటాని అయితే వేసేసుకొని ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఇప్పుడు నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. కొంచెం నూనె అనేది ఎక్కువగానే పడుతుంది. ఇలా రెండు వైపులా ఈ పరాటాకి నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా నూనె అనేది అప్లై చేసేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని చూసారు కదా మనకి ఎంత బాగా పొంగినట్టు అవుతున్నాయో. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అలాగే ఇంకోటి ఇలా పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. మీరు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. సేమ్ మనం ఫస్ట్ ఎలా చేసుకున్నామో అలాగే కొంచెం పెద్ద సైజులో ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ కొంచెం తిప్పేసుకొని నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా నూనె అనేది అప్లై చేసేసుకొని బాగా కాల్చుకోవడమే. ఈ విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్ని పరాటాలు కూడా చేసేసుకోవాలి. ఇలా అన్ని పరాటాలు కూడా చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి ఈ విధంగా చేద్దాం. ఈ పరాటాలని ఇలా కొట్టేసుకుందాము. చూసారు కదా మనకి పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారా, ఇలా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. ఎగ్గు పాలతో పరాటాలు అయితే రెడీ అయిపోయి ఏ కర్రీలోకైనా చాలా బాగుంటాయి ఈ పరాటాలు వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎగ్గు పాలతో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.